తమ్మునేలు చూసి కంగారు పడకండి. నిజంగానే కూటమి సర్కారు తీరు కారణంగా బెజవాడ కొంప కొల్లేరు కాబోతుంది. చంద్రబాబు నిర్ణయాలతో విజయవాడ తన వైభవాన్ని కోల్పోయే ప్రమాదానికి కారణమవుతోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనుకుంటున్నారా? ఇదేదో అమరావతి మూలంగా జరుగుతున్న అన్యాయం అనుకోకండి. చంద్రబాబు రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించి లోకాలిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానికతను నిర్ణయించేందుకు 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు అన్న దాన్ని ప్రధానాంశంగా భావిస్తున్నారు. గతంలో ఇది 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 7 ఏళ్ల విద్యాకాలంలో అత్యధిక కాలం ఏ ప్రాంతంలో చదివితే అది లోకల్గా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని మార్చేసి 9, 10, 11, 12 ఈ 4 తరగతుల్లో ఒక్క సంవత్సరం బయట చదివిన వాళ్ళు స్థానికేతరులే అన్నట్టుగా సూత్రీకరించారు. దీని కారణంగా ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల విద్యా సంస్థల వైభోగం కుదేలు కాబోతోంది. విజయవాడ కేంద్రంగా అనేక కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లో వెలిశాయి. ఆ తర్వాత విజయవాడ కార్పొరేట్ విద్యకి కేంద్ర స్థానంగా మారింది. అలాంటి వ్యవహారాల నుంచే గోసాలైట్స్ ఇలాంటి అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి వాటి పరిస్థితి డోలాయమానంలో పడబోతోంది. ఎందుకంటే విజయవాడలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో 60 నుంచి 70% స్థానికేతరులే ఉంటారు. అందులో మళ్ళీ 30 నుంచి 40% రాయలసీమ వాసులే ఉంటారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఇలాంటి జిల్లాల నుంచి విజయవాడ వచ్చి ఇంటర్మీడియట్, దాంతోపాటు నీట్, వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అందుకే ఇక్కడికి వేలాదిగా విద్యార్థులు తరలి వస్తుండడంతో విజయవాడ కేంద్రంగా అనేక కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. అకాడమీల పేరుతో 10ల సంఖ్యలో నడుస్తున్నాయి. వాటికి అనుబంధంగా మెస్సులు, ఇతర అనేక రకాల వ్యాపారాలు కూడా సాగుతున్నాయి. వీటితో పాటుగా ఆదివారం వచ్చిందంటే విజయవాడలో ఉన్నటువంటి మాల్స్ నిండా విద్యార్థులే ఉంటారు. వాళ్ళంతా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు మంత్లీ బయటికి వచ్చేదానికోసం ఇచ్చినటువంటి అవకాశంతో మాల్స్ నిండా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ స్థానికతను నిర్ణయించే జీవో అడ్డుకట్ట వేస్తుంది. ఒకే ఏడాది బయట చదివిన నాన్ లోకల్ అయిపోతారు అనే ప్రమాదం దాపురించిన తర్వాత రాయలసీమ నుంచి విజయవాడ వచ్చి ఎస్వియు రీజియన్ నుంచి ఏయు రీజియన్లో ఎందుకు ఇంటర్ చదవాలనుకుంటారు? ఇక్కడ చదవడానికి వాళ్ళు రాకపోతే అప్పుడు విజయవాడ పరిస్థితి ఏమవుతుంది? విజయవాడలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లన్నీ ఏం కావాలా? 30 నుంచి 40% మంది విద్యార్థులు ఒకేసారి రాకపోకల ఆపేస్తే అప్పుడు విజయవాడ కోచింగ్ వైభవం ఎక్కడికి పోవాలి? విజయవాడ ఎలాంటి పరిస్థితిలోకి మళ్ళాలి? ఒకనాడు విద్యలవాడ అంటూ విజయవాడని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఎక్కడికి మళ్ళుతుంది? ఇలాంటి ఆందోళనే ఇప్పుడు కలుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాదాపుగా 7,000 మంది విద్యార్థులు బీటెక్లో చేరాల్సి ఉండగా ఈ కొత్త జీవో కారణంగా నాన్ లోకల్లోకి చేరిపోయారు. వాళ్ళంతా బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలోనో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఎస్వియు రీజియన్ నుంచి వచ్చి విజయవాడలో ఏయు రీజియన్లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నాన్ లోకల్గా మారిపోతున్నారు. ఇప్పుడు నీట్లో మరొక 4 నుంచి 5,000 మంది వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. వీళ్ళంతా ఎస్వియు రీజియన్ నుంచి ఏపీ వరకు వచ్చి ఏయు రీజియన్లో విజయవాడలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఇలా వీళ్ళంతా నాన్ లోకల్ కోటాలో చేరిపోతున్నారంటే ఈ అకాడమిక్ ఇయర్ కానీ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కానీ ఖచ్చితంగా విజయవాడ అకాడమీస్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ మీద ప్రభావం పడబోతుంది. దాంతో విజయవాడ పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం దాపురిస్తుంది. తద్వారా విజయవాడ కీర్తి ఇప్పుడు కుదేలు కాబోతుంది. ఇది చాలా పెద్ద ప్రమాదానికి, విజయవాడకు అనేక రకాలుగా సమస్యలకి మూలమయ్యే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. విజయవాడ విద్యల వాడగా ఉంది కాబట్టి, ఇక్కడ అకాడమీస్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి, వందల సంఖ్యలో జనం వస్తూ పోతూ ఉంటారు కాబట్టి విజయవాడ అంతో ఇంతో పేరెన్నిక గల సెంటర్గా మారుతోంది. కానీ ఇప్పుడు అలాంటి రాకపోకలన్నీ నిలిచిపోతే, అలాంటి వేల సంఖ్యలో విద్యార్థుల రాక ఆగిపోతే అప్పుడు విజయవాడ ఏమవుతుంది? విజయవాడలోని అనేక వ్యాపారాల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది? ముఖ్యంగా అకాడమీస్, వాటి అనుబంధ విభాగాల మీద ఎలాంటి
ప్రభావం పడబోతుంది అనేటువంటి అలజడైతే మొదలైంది. మరి దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? తానిచ్చిన జీవోను సవరిస్తుందా? ఒక ఏడాది బయట చదివినా 4 లోకలు అయిపోతారనేటువంటి అంశాన్ని పునఃపరిశీలన చేస్తుందా? లేదంటే మాత్రం విజయవాడకి తీవ్రమైనటువంటి నష్టం దాపురించబోతోంది.